హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, ఐమ్ డూయింగ్ సో గుడ్. సో యాక్చువల్లీ ఇది బర్త్డే బ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయింది. సో బర్త్డేకి ముందు నేను ఇట్లా మెహందీ పెట్టించుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు ప్రతి ఇయర్ అలవాటు, ఎవ్రీ టైం బర్త్డే ముందు రోజు మైదాకు పెట్టుకుంటాను అనమాట. సో ఈసారి నాకు మైదాకు పెట్టడానికి స్వాతి అని చెప్పి వచ్చిందనమాట. సో తినకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా ఇప్పుడు రాబోయే అకేషన్స్కి మెహందీ చాలా అవసరం కదా. ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసం. సో ఇప్పుడు వ్రతాలకి, పూజలకి అన్నిటికీ మనకి మైదాకు ఉండాల్సిందే. అండ్ ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా గోరింటకు పెట్టుకోవాలి కదా. సో గోరింటకు దొరకని వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఇట్లా మైదాకు పెట్టేసుకోండి. సో తనైతే చాలా బాగా డిజైన్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ చాలా స్పీడ్ ఉందన్నమాట, టైం ఎక్కువ తీసుకుంటలేదు, క్విక్గానే డిజైన్ వేసేస్తుంది. సో అది బెస్ట్ పార్ట్, నాకు అది బాగా నచ్చింది. బికాస్ నాకు మైదా పెట్టుకోవడం ఇష్టం, కానీ గంటలు గంటలు కూర్చోవడం నచ్చదు. అబ్బా నడుము వస్తుంటుంది, ఎంతసేపు కూర్చోవాలి అనిపిస్తుంది. బట్ తను మాత్రం చాలా క్విక్గా మంచిగా వేసేసింది అనమాట. సో యా, తినే స్వాతి అనమాట. సో మీరు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ మీకు మెహందీ పెట్టడానికి రమ్మన్నా తను వస్తుంది, మంచిగా డిజైన్ చేస్తుంది అట్ అఫోర్డబుల్ ప్రైజెస్లోని. సో నేనైతే 2 సైడ్స్ ఇట్లా మంచిగా పెట్టించేసుకున్నా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, పర్ఫెక్ట్గా వేసింది. అండ్ మెహందీ కోన్స్ కూడా తానే తీసుకొచ్చింది అనమాట. మంచి ఎర్రగా వండింది, అసలు ఎక్కువసేపు పెట్టుకునే పని కూడా లేకుండా మంచి 1 అవర్కి మంచిగా వండింది. సో యా, నా మెహందీ పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఈవినింగ్ నా ఫ్రెండ్ వచ్చిందనమాట. సో అదైతే సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసింది. నాకేం చెప్పలేదు, మనం బయటికి వెళ్ళాలి అంతే, నువ్వు రెడీ అయ్యండు అని అంటుంది. మేము యాక్చువల్లీ షాపింగ్కి వచ్చినాం అనమాట. సో షాపింగ్ లేదు, ఏం లేదు, ఫస్ట్ ఇంటికి పోయి నువ్వు రెడీ అవ్వు అంటుంది. అన్న ఇట్లనే వచ్చేస్తా అంటే, వద్దు ఇట్లా వేసుకోవద్దు, మంచి రెడీ అవ్వ అంటే, ఇక నేను ఇంటికి వెళ్ళి ఇట్లా రెడీ అయినా అనమాట. సో రెడీ అని అంతా షూట్ చేసేంత టైం లేకుండా, బికాస్ ఆ పిల్ల నాకు అస్సలు టైం ఇవ్వలేదు. టైం అయిపోతుంది, తొందర నడు అని ఆగం పెట్టింది. అట్లీస్ట్ లొకేషన్ కూడా చెప్పలేదు తెలుసా. ఎట్లా పోవాలో చెప్పే అంటే జస్ట్ ఫోన్లో తనే లొకేషన్ పెట్టి డైరెక్షన్స్ చెప్తుండే మాకు, స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు అని చెప్పి. సో ఫైనలీ దే బాట్ టు దిస్ ప్లేస్. యా, నాకైతే చాలా 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 నచ్చింది, చాలా సర్ప్రైజ్ అయినా నేనైతే. యాక్చువల్లీ ఇది గచ్చిబౌలి సైడ్ అనమాట. నేను ఇటెందుకు తీసుకొస్తుంది అని అనుకున్నా. సడన్గా తీసుకెళ్ళింది ఏదో టెర్రస్ పైకి. సో అక్కడ యాక్చువల్లీ కింద బోర్డ్స్ ఏముంటే స్పా అండ్ లాంజ్ అని ఉంటుంది కదా. సో అట్లా ఉండే అనమాట. ఏంటి ఏదో హెయిర్ స్పాకి తీసుకొచ్చిందా, లేకపోతే ఏదైనా లైక్ నెయిల్స్ ఏమైనా చేపిస్తుందా అని అనుకున్నా. బట్ కాదు, పైన ఇట్లా అది డోమ్ కెఫే అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి తీసుకొని వచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ నా కజిన్ అండ్ మా అత్తయ్య కూడా ఉండే అనమాట. నేను ఇంకా సర్ప్రైజ్ అయినా, వాళ్ళిద్దరు వస్తారని చెప్పి అస్సలు అనుకోలేదు. సో నా కజిన్ అండ్ నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి మంచి ప్లాన్ చేస్తున్నారంట, ఎక్కడ సర్ప్రైజ్ చేద్దాం అది అని చెప్పి. ఫైనల్లీ దే ఫౌండ్ దిస్ ప్లేస్. దట్ వాజ్ సో క్యూట్ యాక్చువల్గా. అట్లా టెర్రస్ పైన చాలా బాగుండే. బట్ ఆ రోజు అసలు వర్షం పడుతుండే తెలుసా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ప్లేస్కి తీసుకొస్తారని చెప్పి. ఫుల్ వర్షం పడుతుండే. అండ్ మోర్ ఓవర్ ఇదంతా టెర్రస్ పైనే కదా. బట్ ఫార్చునేట్లీ సడన్గా అయితే వర్షం తగ్గిపోయింది. సో క్లైమేట్ అంతా సెట్ అయిపోయింది అనమాట. మేము సెలబ్రేట్ చేసుకునే టైంకి మేము రావడం కూడా ఎగ్జాక్ట్ 11:30కి అట్లా వచ్చినాము. సో కేక్ కట్ చేసి ఒక 20-25 మినిట్స్ ముందు అక్కడ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఇది ఓన్లీ 12:30 వరకే ఓపెన్ ఉంటుందంట, తర్వాత ఇంకా పర్మిషన్ లేదంట. బట్ మా కోసం కొంచెం ఎక్కువసేపే ఉంచిరు అనమాట. అండ్ అక్కడ మనకు సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఎంత బాగా ఫోటోగ్రఫీ చేస్తున్నారు తెలుసా. సో ఆయనతోనే మంచి మంచి వీడియోస్ అనేది తీపించుకున్నాం అనమాట. చూడండి ఎంత ఎక్సలెంట్గా క్లిక్ చేసినాడో. యాక్చువల్లీ వాళ్ళ కెఫేని అంతా కూడా హైలైట్ చేస్తూ మంచిగా తీసినాడు. సో యా, మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి కానీ ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. సో ఇప్పుడు మనకి ప్రైవేట్ థియేటర్స్, పార్టీ సెటప్స్ ఇవన్నీ కొంచెం కామన్ అయిపోయినాయి కదా. ఆల్రెడీ నేను మా మామ్ అండ్ డాడ్ వాళ్ళకి యానివర్సరీకి అట్లనే సర్ప్రైజ్ ఇచ్చిన అనమాట, ప్రైవేట్ సెటప్లో. సో ఇది కొత్తగా అనిపించింది నాకు. అట్లా చిన్న చిన్న డోమ్స్ మంచిగా అట్లా టెర్రస్ పైన చాలా బాగుంటాయి. లైక్ అట్లా ఆకాశం చూస్తూ మంచిగా లైట్స్ మధ్యలో అట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుండే, మంచి న్యాచురల్ క్లైమేట్కి. సో వీ లైక్ ఇట్. యాక్చువల్లీ నాది సుజిత్ది సేమ్ డే బర్త్డే కదా. సో మేమిద్దరం మంచి సర్ప్రైజ్ అన్నాం అనమాట. నాకు బేసికలీ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టము. సుజిత్ చాలా ట్రై చేస్తాడు ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని, మరి నాకు దొరికిపోతాడు అనమాట. సో నా ఫ్రెండ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది, నేను అస్సలు గెస్ చేయలేకపోయినా. సో థ్యాంక్ యూ నిక్కీ అండ్ పూజిత, వీళ్ళిద్దరు ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత బాగా సర్ప్రైజ్ చేసినారు. నేను చాలా అంటే చాలా ఎమోషనల్ కూడా అయినా అనమాట. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా మంచిగా అయినాయి. అండ్ పాప కూడా చాలాసేపు మేల్కొనే ఉంది, బర్త్డే అంతా అయ్యేదాకా మాతో కలిసి మంచి కేక్ కట్ చేసింది, మంచి ఎంజాయ్ చేసినాము.
సో, యాక్చువల్లీ ఈ డోమ్ కేఫేవి 2-3 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు హైదరాబాద్‌లో. సో, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి సైనిక్‌పురిలో ఉందనమాట. అండ్ ఇంకోటి గచ్చిబౌలిలో, ఇంకోటి ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. మేబీ బంజారాహిల్స్ అనుకుంటా. మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, ఎవరైనా ఇట్లా మంచి సర్ప్రైజ్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఐ హైలీ రికమెండ్ దిస్. నాకైతే చాలా చాలా నచ్చింది. సో, చాలా సర్ప్రైజ్ అవుతారు కూడా. సో, మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ రోజు మా మీనమామ వాళ్ళ పిల్లలు కూడా వచ్చినుండే అనమాట. అంటే ఒక 1-2 డేస్ బ్యాక్ వచ్చారు. వాళ్ళకి ఏదో హోమ్ సిక్ హాలిడేస్ ఉంటే. సో ఇంకా బర్త్డే కూడా ఉంది కదా అని చెప్పి మేము కూడా ఇంకా ఇంట్లోనే ఉంచేసినాం అనమాట. సో దే టూ హ్యాడ్ సో మచ్ ఫన్. ఈ మధ్య ఏందో అనుకోకుండానే నేను సుజిత్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపించింది నాకు, నేను వేసుకుంది సుజిత్ వేసుకుంది సేమ్ కలర్ ఉంది కదా అని చెప్పి. అండ్ యా ఇట్లా వెళ్ళింగానే ఇట్లా డ్రింక్స్ కూడా ఇచ్చిర్రు అనమాట మా ఇద్దరికి. సో బాగుండే అబ్బా, నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇంకా కొన్ని క్యూట్ పిక్చర్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ కోసం క్లిక్ చేసుకున్న వీడియోస్ అనమాట. సో అన్నీ పోస్ట్ చేయలేము కదా, అందుకే నేను ఇక యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నా. అండ్ ఇది నెక్స్ట్ డే బర్త్డే రోజు మార్నింగ్. సో ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. నేను ఇంకా నా ఫ్రెండ్ పూజిత ఇద్దరం కలిసి టెంపుల్ పోతున్నాం. ఇది ఆ రోజు నైట్ మా ఇంట్లోనే ఉండే అనమాట. సో యాక్చువల్లీ మార్నింగ్ సుజిత్కి ఆఫీస్ ఉండే, సో తప్పలేదు వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ఇక మేము టెంపుల్కి వచ్చినాం. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మంచిగా పులగం ప్రసాదం పెట్టినారు. సో మంచిగా దర్శనం తీసుకొని ప్రసాదం తిన్నాం. యాక్చువల్లీ బర్త్డే రోజు కూడా ఆ రోజు ఏకాదశి సంథింగ్ ఏదో ఉండే, ఆ రోజు కంపల్సరీ దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అని అన్నారు. సో మంచిగా దర్శనం చేసుకున్నాం. అండ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఫామ్ హౌస్. సో పిల్లలందరూ రెడీ ఎక్కేసి కూర్చున్నారనమాట. అండ్ మా మమ్మీ అండ్ నందిని ఎవరు గ్రాసరీస్ పిక్ చేసుకోవడానికి వెళ్ళినారు. సో వాళ్ళని ఇప్పుడు దారిలో పిక్ చేసుకోవాలి. అండ్ తరుణ్ ముందు కూర్చున్నాడు అనమాట, ఫుల్ లగేజ్ పట్టుకొని కూర్చున్నాడు. సో మీరు నా ముందు వ్లాగ్స్ చూసింటే మీకు తరుణ్ ఎవరో తెలిసే ఉంటుంది. అండ్ యా మేమందరం రెడీ టు గో. కానీ సుజిత్ని చాలా మిస్ అయినా ట్రావెల్లో. ఇంకా మధ్యలో మా మేనత్త అండ్ నిక్కి ఎక్కినారనమాట. సో అందరం ఎట్లా ఇరికినామో తెలియదు తెలుసు. చూడండి ఎట్లా కూర్చున్నాము, ఒక కార్లో ఇంతమంది కూర్చున్నాము. బట్ చాలా చాలా ఫన్ ఇట్ వాస్. చూసినారు కదా వాళ్ళ అల్లరి. అండ్ వీ కేమ్ టు టానిక్ టు పిక్ సమ్ డ్రింక్స్. ఇంకా సుజిత్కి కూడా షాపింగ్ చేయడానికి కుదరదు కదా, నేనే అన్నీ తీసుకొస్తాను అని చెప్పిన అనమాట. సో ఫైనలీ వీ కేమ్ హియర్. సో దిస్ ఇస్ బీజీఎస్ ఫామ్ హౌస్. ఇది ఎక్కడ ఉందంటే మన మేడ్చల్ కుచ్చారం దగ్గర ఉంది. అసలు మెయిన్ రీజన్ ఈ ఫామ్ హౌస్ చూస్ చేసుకోవడానికి ఏంటంటే ఇది రోడ్కే ఉంటుంది. నేను ప్రీవియస్లీ కూడా ఒక వ్లాగ్ పెట్టిన ఈ ఫామ్ హౌస్కి వచ్చినట్టు. సో చెప్పాను కదా 2 ఫామ్ హౌస్ పక్కన ఉంటాయని చెప్పినా కదా. సో ఇది సెకండ్ ఫామ్ హౌస్ చూస్ చేసుకున్నాం అనమాట ఈసారి. ఫస్ట్ది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసినాం కదా, ఈసారి సెకండ్ చూస్ చేసుకుందామని ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా దగ్గర ఉంటుంది రోడ్కి. సో అది మెయిన్ బెనిఫిట్. బికాస్ మనకి జనరల్గా ఫామ్ హౌసెస్ అన్నీ లోపలికి అన్నట్టు ఉంటాయి కదా. బేసికలీ కిడ్స్ ఉన్నప్పుడు ఇంత లోపలికంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము ఇదైతే బెటర్, రోడ్కే ఉంది, ఏదైనా కావాలన్నా షాప్స్ అన్ని దగ్గర ఉన్నాయని చెప్పి ఇది చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇట్లా ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎంతమంది వచ్చినా మంచిగా బెడ్స్ పైన హ్యాపీగా వండుకోవచ్చు. అండ్ చైర్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. లైక్ సంగీత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే యూజ్ అవుతాయి కదా. అండ్ మనకి సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు వైఫై ఉంది, ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. సో అండ్ ప్రతి వాష్రూమ్లో మనకి గీజర్స్ కూడా ఉంటాయి. అండ్ బయట చూడండి వ్యూ, ఇది బార్బిక్యూ ప్లేస్ అనమాట. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లాసీగా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కుక్స్ కూడా అవైలబుల్ ఉంటారనమాట. సో మీకు ఏం కావాలి అన్నా వాళ్ళకి చెప్తే హ్యాపీగా వండి పెడతారు. అండ్ కిచెన్ కూడా చూడండి, ఫ్రిడ్జ్ ఉంది, మనకి అవెన్ ఉంది, రైస్ కుక్కర్ ఉంది, అండ్ అన్ని యుటెన్సిల్స్ ఉంటాయి. ప్లేట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మీరు ఇస్త్రాకులు తీసుకెళ్ళడం, పేపర్ గ్లాసెస్ తీసుకెళ్ళే పని కూడా లేదు. సో అన్నీ అవైలబుల్ అని సేమ్ మనం హోమ్లో ఉన్న ఫీలే ఉంటుంది. నా ఫేస్ అప్పటిదప్పుడే డల్ అయిపోయింది కదా, మార్నింగ్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. ఉట్టిగానే దిష్టి తాకేస్తుంది నాకు. సో నేను సుజిత్ని అయితే ఫుల్ మిస్ అవుతున్నాను అనమాట. ఊకే కాల్ చేస్తూనే ఉండే, తొందర బయలుదేరు, తొందర రా అని చెప్పి. బికాస్ ఇద్దరు బర్త్డే కదా, ఇద్దరం ఉంటే మంచిగా అనిపిస్తుంది. బట్ యా ఎవ్రీ టైం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అనుకుంటా మార్నింగ్ అంతా ఆయన లేకుండా ఒక్కదానికి గుడికి వెళ్ళిన. అండ్ యా ఇక్కడ వాష్రూమ్స్ కూడా చూడండి ఎంత లగ్జరియస్ ఉన్నాయో. అండ్ అన్ని ప్రీమియం ప్రోడక్ట్సే యూజ్ చేస్తారనమాట ఇక్కడ. సో మనకి హ్యాండ్ వాష్ అండ్ ఇక్కడ బాడీ వాష్ కానీ షాంపూస్ కానీ అన్నీ మంచి ప్రీమియమే పెట్టారు చూడండి. పియర్స్ బాడీ వాష్ అండ్ లాయల్ ప్యారిస్ షాంపూ. అండ్ మేమేంటంటే వంట చేయించుకోవడం ఇదంతా ఒక పెద్ద పని, ఇప్పుడు ఇదంతా ఎందుకు అని వచ్చేటప్పుడే బిర్యానీ పార్సల్స్ చేసుకొని తీసుకొచ్చేసిన అనమాట.
బికాజ్ ఇప్పుడు మేము రావడం చాలా లేట్ అయింది. మేము మధ్యాహ్నం 2:30 3 అయిపోయింది మేము వచ్చే వరకు. ఆ టైంకి మేము అన్నీ తెచ్చి వండిపించుకోవడం కన్నా బిర్యానీ తీసుకెళ్ళడం బెటర్. నైట్ మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా బిర్యానీస్ తెప్పించేసినాం అనమాట. సో నా ఫ్రెండ్ ఏదో పూజ చేస్తుంది, అందుకే అది ఓన్లీ వెజ్ తింటుంది. అది చెప్పాలంటే పిచ్చి పిచ్చి నాన్ వెజ్ లవర్ అసలు. అది వెజ్ ఎట్లా తింటుందో నాకు అర్థమైతలేదు. సో ఇంకా దానికోసం వెజ్ తెప్పించినాం మేమందరం, ఇంకా నాన్ వెజ్ అనమాట. లక్కీలీ బర్త్డే వెనస్డే వచ్చింది. వెనస్డే మంచి నాన్ వెజ్ తింటాం. మిగతా ఏ రోజు వచ్చినా నేను తినను తెలుసా. నేను ఓన్లీ సండే అండ్ వెనస్డే ఈ 2 డేసే నాన్ వెజ్ తింటా. బై లక్ ఈసారి వెనస్డే వచ్చింది బర్త్డే. అండ్ బిర్యానీ కూడా మంచిగా ఉండే టేస్ట్. సో మంచిగా మా మీల్ అయితే ఎంజాయ్ చేసినాము. లాస్ట్ టైం ఫామ్ హౌస్కి వచ్చినప్పుడేమో మంచిగా బగారా రైస్, చికెన్, సాంబార్, ఆమ్లెట్స్ అన్నీ చేయించుకున్నాం అనమాట. అంటే అప్పుడు అంటే ఎర్లీ వెళ్ళినాం కాబట్టి మాకు చాలా టైం ఉండే. బట్ ఇప్పుడు చాలా లేట్ వెళ్ళినాం మేము. సుజిత్ కూడా వస్తలేడు అనే వరకు నాకు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయిన ఉండే. ఇంకా కొద్దిగా లేట్ వెళ్ళినాము. సో ఎందుకులో వండించుకోవడం, నైట్ చూద్దాంలే అన్నట్టు ఇంకా మార్నింగ్ అట్లా బిర్యానీస్ తీసేసుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ నేను పాప ఇట్లా కస్టమైజ్డ్ మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. సో ఈ బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ ఎక్కడ తీసుకున్నా అంటే సింధు కౌచర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కస్టమైజ్ చేయించుకున్నా అనమాట. అసలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్, అసలు క్లాత్ తీసుకోవడం కానీ దానిపైన హ్యాండ్ పెయింటింగ్ వేయించడం కానీ మొత్తం బాగాలే చూసుకున్నారు. చాలా బాగా స్టిచ్ చేసినారు. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా బయట అంతా కొంచెం సింపుల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఆ టైం వరకల్లా సుజిత్ వచ్చేసిండు. ఇక రాగానే ఆయన కాఫీ ఇచ్చి ఇక కూర్చున్నాం కొంచెం సేపు బయట అట్లా మాట్లాడుకుంటూ. నేను రెడీ అయిపోయినా కానీ ఆయన ఇంకా రెడీ కాలేడు. సో రాగానే స్నానం చేసి రెడీ అవ్వు అని ఇక నేను ఫోర్స్ చేస్తుండే ఆయనని. సో సుజిత్కి కూడా కస్టమైజ్డ్ అవుట్ఫిట్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ నేను వేరే ఫెస్టివల్కి వేసుకుందాం అనుకున్నా. బట్ ఇంకా బర్త్డే టైంకి అట్లా కలిసి వచ్చేసింది. సో మాకు మ్యాచింగ్ ఉంటుందని చెప్పి సుజిత్కి కూడా నేను పర్చేస్ చేసిన. సో అది కూడా మంచి కస్టమైజ్డ్ అవుట్ఫిట్టే అనమాట. సో వాటి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మెహందీ చూడండి ఎంత బాగా పండిందో. చెప్పిన కదా స్వాతి పెట్టిందని చెప్పి. చూడండి ఎంత మంచిగా ఉందో. మీరు కూడా పెట్టించేసుకోండి. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్తా అన్నా కదా. సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ సింధు కౌచర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. తను మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేసిందనమాట. నేను నార్మల్గా ఇప్పుడు మగ్గం వర్క్ ఇవన్నీ ఎంత బోర్ అయిపోయినాయి. నాకు అస్సలు అట్లా మగ్గం వర్క్ వద్దు, ఏదైనా డిఫరెంట్గా వేయండి అంటే తను నాకు ఇట్లా సజెస్ట్ చేసింది. పెయింటింగ్ వేద్దామండి బాగుంటుంది అంటే నేను ఓకే అని చెప్పిన. ఇంకా నా దగ్గర బాటిల్ గ్రీన్ లేదనమాట. సో ఈ బాటిల్ గ్రీన్ పైన వేయండి అంటే ఇక నాకు పాపకి ఇద్దరికి మంచిగా వేసిన ఉండే. అండ్ సుజిత్ కూడా సేమ్ అట్లనే బాటిల్ గ్రీనే కుర్తా తీసుకున్నా. సో మంచి మాకు మ్యాచ్ అయిపోవాలి అని చెప్పి. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. సో అతని కుర్తా వచ్చేసి నేను ఏజియోలో పర్చేస్ చేసిన అనమాట. అండ్ ఇది మా అవుట్ఫిట్స్ చాలా క్యూట్ ఉన్నాయి కదా. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అసలు. నేను జస్ట్ అట్లా మెజర్మెంట్స్ ఇంట్లో టేప్తో అట్లా చూసి పంపించిన. నాకు ఆల్టరేషన్ చేసే పని కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసింది. అండ్ ఈవినింగ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. సో ఇక మార్నింగ్ అంతా ట్రెడిషనల్, ఈవినింగ్ అంతా ఇక వెస్ట్రన్ అవుట్ఫిట్. ఇక నేను నా బిడ్డ మంచిగా డీజే పాటలు పెట్టుకొని మేము డ్యాన్స్ వేస్తున్నాం. లోపల వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మేము బయట చిల్ అవుతున్నాం అనమాట. అండ్ మా సుజిత్ ఏమో బాబీకి ఇవన్నీ వాళ్ళు ప్రిపరేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో నేను అట్లా మంచి మంచి పిక్చర్స్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో ఈ పిక్చర్స్ అన్నీ చూడాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా బియర్ ఆఫ్ స్టోరీస్ అని ఉంటుంది. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఈ డ్రెస్ ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ 2 to 3 డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట వెస్ట్రన్ వేర్ ఈవినింగ్ వేసుకోవడానికి. బట్ అందరూ ఈ డ్రెస్కి వేసినారు. సో అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా. అండ్ మళ్ళీ ఒకసారి ఫామ్ హౌస్ టూర్ చేస్తున్నాను అనమాట నేను. మొత్తం యాక్చువల్లీ పూల్లో దిగుదామని నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా. కాకపోతే నాకు ఇట్లా పెండింగ్ ఫోటోషూట్స్ ఉండి సరే షూట్ అయిపోయినాక చేద్దాం, షూట్ అయిపోయినాక దిగుదాం అని ఎదురు చూస్తున్నా నేనైతే. ఇక ఆగి 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 నైట్ దుంకినాం అనమాట పూల్లోకి. అండ్ ఇంకా సుజిత్ అండ్ తరుణ్ వచ్చేసి మంచిగా వాళ్ళు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు బార్బెక్యూ. అండ్ మా మమ్మీ ఏమో అప్పటికే మంచిగా మటన్ కర్రీ అండ్ పూరీ చేస్తుంది. యాక్చువల్గా వంటలు చేయడానికి వాళ్ళు అవైలబుల్ ఉంటారు, కానీ మేము వచ్చిన రోజు తను ఎక్కడికో ఊరికి వెళ్ళిందంట. సో ఇంకా మమ్మీ అన్నది మనమే వేసేసుకుందాంలే ఏముంది అని. ఇంకా మమ్మీ పాపం కష్టపడి ప్రిపేర్ చేసింది. సో వీళ్ళు మాత్రం మంచిగా యమ్మీ బార్బెక్యూ చికెన్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్లో మేము ఫామ్ హౌస్ అనుకున్నాం అనమాట. ముందు మంచిగా పబ్కి పోదాము అని అనుకున్నాము.
బట్ అనిపించింది వద్దు ఇక పబ్ అంటే ఇక పేరెంట్స్ అందరు రాలేరు కదా, ఫామ్ హౌస్ అయితే ఇక అందరం ఎంజాయ్ చేయొచ్చు అని మళ్ళీ ఇక ప్లాన్ ఇటు షిఫ్ట్ చేసుకున్నాము. అసలు మీరు నమ్మరు, ముందు రోజు అయితే ఘోరమైన వర్షం పడ్డది. అసలు మేము భయపడుకుంటూనే స్టార్ట్ అయినాము. ఇంతగానం వర్షం పడుతుంది, మనం పోయి ఫామ్ హౌస్ ఈ టైంలో చూస్ చేసుకున్నాము, ఫుల్ వర్షం పడుతుందో ఏమో అనుకున్నాం. కానీ ఆ రోజు క్లైమేట్ మాత్రం మంచి సెట్ అయిపోయింది. కొంచెం మధ్యాహ్నం అంతా సతాయించి ఉండే, కరెంటు పోయిన ఉండే ఊరికే, బట్ వీళ్ళకి జనరేటర్ ఉంది కాబట్టి నడిచిపోయింది. కాకపోతే ఇంకా బయట చిల్ అవుదామంటే బయట లైట్స్ లేకుండా ఓన్లీ రూమ్లో వరకు మనకి జనరేటర్ అవైలబుల్ ఉండే. ఇక లక్కీగా ఈవినింగ్ 6-7 అయ్యే టైంకి మంచిగా పవర్ అయితే వచ్చేసింది అండ్ వర్షం కూడా పడలేదు. అండ్ ఏదో సింపుల్గా అట్లా డెకరేషన్ చేసుకుందాము అని చెప్పి చేస్తున్నా అనమాట. ఇది కర్టెన్ పైన డెకరేషన్ అయ్యే వరకు అది ఎంత అతికించినా సరే అది ఉండి పాడైతలేదు. అండ్ నెక్స్ట్ ఈ కేక్ గురించి కూడా స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. సో ఈ బ్యూటిఫుల్ కేక్ డెజర్ట్ డూడిల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాము. సో ఇంత యమ్మీయెస్ట్ కేక్ ఈ మధ్యకాలంలో నేను తినలేదు తెలుసా. చాలా అంటే చాలా బాగుండే, చాలా టేస్టీగా ఉండే. అసలు ఈ మధ్య కేక్స్ ఎట్లుంటున్నాయి అబ్బా, ఫుల్ క్రీమ్ వేసేసి ఆ లోపల కేకే ఉండలేదు అసలు. బట్ వీళ్ళు మాత్రం కరెక్ట్ కన్సిస్టెన్సీలో క్రీమ్ అండ్ కేక్ ఉంది. అండ్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా, అట్లా బ్లూ షేడ్లో. సో యా, ఇక ఈవినింగ్ టైంకి మాన్సా వచ్చిందనమాట. యాక్చువల్లీ తనకి ఆఫీస్లో ఆ రోజు రిలీవింగ్ ఉండే, సో ఆఫీస్ నుండి డైరెక్ట్ వచ్చేసింది. ఇక తను రాగానే కేక్ కట్ చేద్దామని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో బేబీస్కి అయితే చాలా బాగుంటుంది ఈ కేక్, బికాజ్ అసలు చాలా హైజీనిక్ ఫీలింగ్ వచ్చిందనమాట కేక్ తింటుంటేనే. అండ్ తను ఎవరంటే యాక్చువల్లీ నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట. సో తనే రన్ చేస్తుంది, మంచిగా ఇంట్లోనే బేక్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా హైజీనిక్గా క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్ని బేక్ చేస్తుంది. సో తన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా మంచి హైజీనిక్ అండ్ టేస్టీ కేక్ కావాలనుకుంటే మీరు కూడా తనని కాంటాక్ట్ అయితే తెప్పించేసుకోండి. అండ్ యా, వీళ్ళు ఎందుకు కుస్తీ పడుతున్నారంటే హ్యాపీ బర్త్డే ద బ్యానర్ ఉంటుంది కదా, నా ఫ్రెండ్ ఏం చేసింది మొత్తం ఉల్టా పెట్టేసింది. అప్పటికి ఆరాధ్య వాళ్ళు చెప్తానే ఉన్నారంట, అక్క నువ్వు అంతా ఉల్టా పెడుతున్నావు అంటే, లేదు లేదు నాకు తెలుసు కరెక్ట్ పెడుతున్నా అన్నదంట. కానీ అది కరెక్ట్ లేదు, అంతా ఉల్టా ఉంది. మళ్ళీ పాపం వీళ్ళు కష్టపడి సెట్ చేస్తున్నారు. అప్పటికే టైం 11 అయిపోతుంది తెలుసా, చాలా లేట్ అయిపోయింది. సుజిత్కి ఇట్లా కోపం వస్తుంది, ఇంత లేట్ అయిపోయింది ఇంకెప్పుడు అని. ఎందుకంటే ఆయన నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ ఉంది. సో తొందరగా వైండప్ చేసుకొని వెళ్ళిపోవాలని ఆయనకి, ఆయన ఎంతెంత తొందరగా అనుకున్నాడో మేము అంతంత లేట్ చేసినాం అనమాట. మేము ఎలా ఫోటోలు దిగడం, చిన్న చిన్న డెకరేషన్ చేసుకోవడము, దానికి తగ్గట్టు హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా తప్పు పెట్టినారు. సో ఏదో ఫొటోస్ కోసం డెకరేషన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే వాళ్ళు అట్లా డెకర్ చేసినట్టే అనమాట. ఇంకా ఫైనల్లీ 11 o'clockకి కేక్ కట్ చేసినాము. సో యా, కేక్ సెండ్ చేసినందుకు అగైన్ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చాలా యమ్మీగా ఉంది కేక్ మాత్రం. 10 out of 10 రేటింగ్ ఇస్తాను నేను. ట్రూ అండ్ జెన్యూన్ రివ్యూ చెప్తున్నా, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ టైం బర్త్డే అయితే మేము ట్రిప్కి వెళ్ళాం అనమాట. ఆదియోగి ఉంటుంది కదా, అటు వెళ్ళినాము. అండ్ ఊటీ వెళ్ళాం అక్కడ నుంచి. సో బాగుండే లాస్ట్ టైం కూడా. బట్ మేము ఇద్దరమే ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. పాపని ఇంట్లోనే పెట్టెళ్ళినాం, అది చిన్నపిల్ల కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు ట్రావెలింగ్ అని చెప్పి దాన్ని ఇంట్లోనే పెట్టెళ్ళాం. కానీ నేను చాలా మిస్ అయినాం ఆ రోజు. అందుకే అనుకున్నాం బర్త్డే అంటే ఇక అందరితో కలిసి చేసుకోవాలా, ట్రిప్కి వెళ్ళాలంటే ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు, ఏ బర్త్డే వీళ్ళందరితో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనిపించి ఈసారి ఏ ట్రిప్ వేసుకోలేదు నేను. వద్దు, కావాలంటే బర్త్డే అయిపోయినాక ఏదైనా చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాము అని ఇక అప్పుడైతే మేము వెళ్ళలేదు అనమాట. సో నేను కూడా అందరికి అదే సజెస్ట్ చేస్తాను, బర్త్డేకి యానివర్సరీస్కి ట్రిప్స్ అంటారు కానీ ఏం చేసేది ఉందబ్బా, అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా ఇంట్లో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా అందరితో, ఫ్యామిలీ అందరితో క్లోజ్ అండ్ డియర్ వన్స్తో చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒంటరిగా మీ ఇద్దరే పోయి ఏంటో చేసుకుంటే ఏం బాగుంటుంది. సో నేను సుజిత్తో అదే అన్నా అనమాట, నాకు బయటికి వెళ్ళడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మా ఇద్దరం పోదామంటే తర్వాత ప్లాన్ చేసుకొని వెళ్దాము, కానీ ఇట్లా బ్లెస్సింగ్స్ ఇవన్నీ బర్త్డే రోజే కదా ఇస్తారు అందరూ, సో మనం ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ అత్తయ్య మామయ్య ఎందుకు లేరంటే అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేకుండే అనమాట, తను అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో ట్రావెలింగ్ అంత సేఫ్ కాదు అని చెప్పి ఇంకా సుజిత్ వద్దన్నారనమాట. ఇంకా తను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండే. సో యాక్చువల్లీ అందరు వస్తారనుకునే ఫామ్ హౌస్ అనుకున్నాము, బట్ ఇంకా లాస్ట్ మినిట్లో అత్తయ్య సిక్ అవ్వడం వల్ల రాలేకపోయిందనమాట. అండ్ మాన్సా కూడా యాక్చువల్లీ లెగ్ బాగాలేదు, బట్ ఇంకా తను 1 weekలో కెనడా వెళ్ళిపోతుంది కదా, సో అట్లా అని చెప్పి ఇంకా అందరం అట్లా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంటే ఇక తను వచ్చింది. సో మేము మాత్రం నైట్ ఫుల్గానే ఎంజాయ్ చేసినాము.
పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చినారనమాట. అసలు కామెడీ అంటే కామెడీ. నా ముందే పర్చేస్ చేసినారు గిఫ్ట్స్ అన్నీ. పెద్ద ఇంకా స్టైల్‌గా ప్యాకింగ్ మళ్ళీ. ఆళ్ళేమేమి ఇస్తున్నారో గూడా నాకు తెలుసు. తెలిసి గూడా ప్యాక్ జేసి మళ్ళీ ఇచ్చినారు. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చిందనమాట. అది ఓపెన్ జేయలేక నా చేతులు పోయినాయి లిటరల్లీ. ఆ వీడియో క్లిప్పింగ్ గూడా ఉంటదనుకుంటా, చూద్దాము. అండ్ ఇన్నిగనం గిఫ్ట్స్ వచ్చినాయి. అన్నీ నాకు యూజ్‌ఫుల్ అయ్యే గిఫ్ట్సే ఇచ్చినారు. సో యాక్చువల్లీ ముందు రోజు షాపింగ్‌కెళ్ళినా అని చెప్పినా కదా, బర్త్‌డే ముందు రోజు. సో నేను, మమ్మీ, పిల్లలు అందరం కలిసిపోయినాము జనరల్‌గా ఇట్లా షాపింగ్ మార్ట్‌కి అన్ని గ్రాసరీస్, డ్రెసెస్ అట్లా ఏమైనా తీసుకుందామని. సో వీళ్ళు నా ముందే అన్నీ తీసుకున్నారు గిఫ్ట్స్ అన్నీ. వాళ్ళకి ఏం తెలవనట్టు ప్యాక్ చేసిర్రనమాట. అంటే మా ఆన్సర్ కూడా ఒక యమ్మీయెస్ట్ కేక్ తీసుకొని వచ్చింది. సో ఇంకా అది కూడా కట్ చేసిన. నా బిడ్డ చూడండి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుందో, ఎప్పుడెప్పుడు కట్ చేస్తారో, ఎప్పుడెప్పుడు తినాలో అన్నట్టు. అసలు అదైతే ప్లేట్ పట్టుకొని వచ్చి కూర్చుంది తెలుసా, నాకు కేక్ పెట్టండి అని చెప్పి. తినడం ఏమి ఉండదు కానీ ఆత్రం ఎక్కువ దానికి. ఇంకా ఆ కేక్ కూడా కట్ చేసినాం అనమాట. సో ఆ కేక్ కూడా మంచిగా టేస్టీగా ఉండే. ఇక చూడండి ఇండియన్ మామ్స్ అనమాట. ఇక్కడ పాపర్స్ అన్నీ కేక్ పైన పడితే ఎట్లా కవర్ చేస్తున్నారు చూడండి. కేక్స్ రెండు చాలా యమ్మీగా ఉండే. అసలు అప్పుడే కంప్లీట్ అయిపోయినాయి తెలుసా. మేము ఇంటికి తీసుకొచ్చే ఛాన్స్ కూడా లేదు. అందరం మంచిగా తినేసినాం అప్పుడే. కానీ ఇద్దరు బర్త్డేస్ ఒకటే రోజు ఉంటే ఏం స్పెషల్ ఉంటుంది అబ్బా. నేను ఆయన కోసం ఏమైనా ప్లాన్ చేద్దాము అనడానికి లేదు, పోనీ ఆయన నా కోసం ప్లాన్ చేద్దాం అనడానికి లేదు. ఇద్దరిది ఒకటే రోజు ఉంటుంది కదా, సో ఇద్దరం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో ఏమో ఇద్దరు బర్త్డే ఒకటే రోజా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ అనిపించింది. బట్ తర్వాత అనిపించింది, నేను ఆయన కోసం ఏమైనా చేద్దామంటే నా బర్త్డే కూడా అదే రోజు కదా, నేను కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆయన నా గురించి ఏమైనా చేద్దామన్నా ఆయన బర్త్డే కూడా అదే డే కదా, ఏం చేసుకోవడానికి ఉండదు. ఇద్దరు ఒకటే రోజు అని అనిపించింది. యా ఖర్చు కలిసి వస్తుంది. కాకపోతే తరు నుండి మా ఆయనకు ఆ రోజు ఫుల్ టైంపాస్ అయిందనమాట. యాక్చువల్గా మా మామయ్య వస్తా అన్నారు కానీ ఇంకా ఆయన డ్యూటీ పడి ఆ రోజు రాలేదు. సో ఇంకొక్కడే ఉండే సుజిత్. ఇంకా తరుణ్ ఉండే వరకు ఆయనకు మంచి టైంపాస్ ఆ రోజు అంతా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ టైం. సో ఇక అందరం అట్లా మంచి మంచి పిక్చర్స్ తీసుకున్నాం. సో ఎక్కువ మందిని ఎవరిని ఏం పిలవలేదు, జస్ట్ నియర్ అండ్ డియర్ వాళ్ళతోనే చేసుకున్నాం సింపుల్గా. అండ్ మా ఆయన నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట. సో అది ఓపెన్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ఏం గిఫ్ట్ ఇస్తాడో నాకు ముందే తెలుసు. ఇది నేను ఏదో సర్ప్రైజ్ అవుతున్నట్టు అట్లా యాక్ట్ చేస్తూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ నేనే సెలెక్ట్ చేసుకున్నా ఫోన్ కావాలని చెప్పి. అనుకున్నా ఎట్లా నన్ను తీసుకుంటాడులే అని. సో ముందు రోజు వెళ్ళి ఇంకా పర్చేస్ చేసి ఉండే అనమాట. ఇంకా అట్లా ప్యాక్ చేసి ఇచ్చిండు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ గిఫ్టింగ్ దాట్. ఐఫోన్ కొనిస్తే ఎవరికైనా హ్యాపీయే కదా, నేను కూడా ఫుల్ హ్యాపీ మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చినందుకు. జనరల్గా నాకు పింక్ నచ్చదు, బట్ ఎందుకో 15లో పింకే బాగుంది అనిపించింది, అందుకే పింక్ కలర్ కావాలి అని చెప్పిన అనమాట. సో అదే కదా, మా ఆయన సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు, బట్ ఎట్లనో విధంగా నాకు తెలిసిపోతుంది. సో ఇది కూడా అట్లనే తెలిసిపోయింది అనమాట నాకు, ఏ కలర్ కావాలా అది అంటే ఇక నాకు పింక్ కావాలని చెప్పిన. సో ఇంకా ఏదో వీడియో కోసం అట్లా ప్యాక్ చేసి ఇచ్చినుండే అనమాట. ఇంకా అదే రోజు ఓపెన్ చేసిన. అండ్ నేను కూడా క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ ప్లాన్ చేసిన అనమాట. కమింగ్ క్లిప్పింగ్స్లో ఉంటాయి, చూస్తుండండి. బర్త్డే అంటే గిఫ్ట్స్ ఉండాలబ్బా. నాకు గిఫ్ట్స్ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఏదో చిన్న పిల్లలాగానే ఎగ్జైట్ అయిపోతాను నేను. ఎందుకో మంచిగా అనిపిస్తుంటుంది అట్లా ఆ సర్ప్రైజ్ని ఓపెన్ చేసి అట్లా ఎంజాయ్ చేయాలంటే. మా పాప బర్త్డేకి కూడా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ నాకు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉండే తెలుసా. ఆ రోజు నైట్ ఆల్రెడీ అలసిపోయినాం, అయినా కూడా ఆ గిఫ్ట్స్ అన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి చూసినాకనే వండుకున్నాను నేను, అంత పిచ్చి నా గిఫ్ట్స్ అంటే. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళు ప్లాన్ చేసినారనమాట. ఇట్లా ఎన్ని గనం కవర్స్ ఉన్నాయి తెలుసా, ఓపెన్ చేసి నా చేతులు పోయినాయి లిటరల్లీ. ఎంత ఓపెన్ చేయి ఇంకొక కవర్. అసలు ఇంత ఓపిక్గా ఎట్లా జుట్టినారో కూడా అర్థం కాలేదు. ఇంకా గట్టిగా ఇట్లా తాడులతో జుట్టేసినారనమాట. నాకు లిటరల్లీ చేతులు నొప్పి వస్తుండే ఓపెన్ చేయలేక. వీళ్ళు నాకు గిఫ్ట్లు అంటే ఇష్టం అని, గిఫ్ట్స్ అంటే విరక్తి రావాలి ఇక నీకు అన్నట్టు ఇక ఇట్లా ఇచ్చినారు నాకు. నాకు అప్పటికి డౌట్ వస్తూనే ఉండే, నేను చిన్న చిన్న గెస్ చేస్తున్నా, మీరు ఏదో చాక్లెట్ ప్యాక్ చేసి ఇచ్చినారు కదా అది ఇది అన్నట్టు నవ్వుతారు, సగం సగం చెప్తారు. ఇక ఎందుకు వచ్చిందిలే, ఇంకేదైనా మంచి గిఫ్ట్ ఉంటే మళ్ళీ అట్లా పడేస్తే ఫీల్ అవుతారేమో అని చెప్పి చాలా కష్టపడి ఓపెన్ చేసిన అనమాట. ఇట్లా గిఫ్ట్ మేము మా డాడీకి ప్లాన్ చేసినాం ఒకసారి.
ఇట్లనే డాడీకి రింగ్ ఇచ్చినుండే అనమాట మా తమ్ముడు. సో ఆ రింగ్ని ఇట్లనే ఫుల్ మొత్తం పేపర్ల మీద ప్యాక్ చేసి ఇచ్చినాం. ఆయనకైతే లిటరలీ చేతులు పోయినాయి ఓపెన్ చేయలేక. నాకు అదే డే గుర్తొచ్చింది. అండ్ గిఫ్ట్ తర్వాత ఓపెన్ చేసిన నేను, అది చాక్లెట్ అనమాట. సో డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చినారు. అండ్ నేను మా హస్బెండ్ కూడా ఒక క్యూట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అన్నా కదా, సో అది ఇదే అనమాట. చూడండి ఏంటో. నాకైతే ఇది చాలా అంటే చాలా స్పెషల్ గిఫ్ట్. నాకు ఎంత నచ్చింది తెలుసా వాళ్ళ అవుట్పుట్ చూడగానే. సో మీరు కూడా చూడండి, ఎంత క్యూట్ ఫ్రేమ్ అనమాట అది. అమ్మాయిలకైతే చాలా గిఫ్ట్స్ ఉంటాయి, అబ్బాయిలకి ఏమి ఇవ్వాలని చాలా ఆలోచించాలి కదా. సో నేను యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ ప్లాన్ చేసిన అనమాట. ఇది సత్య ఫ్యాషన్ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తెప్పించిన. యాక్చువల్లీ ఇద్దరు బర్త్డేస్ ఒకటే రోజు కదా. సో అతనికి నేను చెప్తే దానికి తగ్గట్టు కస్టమైజ్ చేసిండు. మన వరంగల్ కుర్రోడే ఆయన. చాలా జెన్యూన్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ పేజ్. అసలు నాకు 1 వీక్లో ఇంత బాగా డిజైన్ చేసి పంపించినాడు. దగ్గర నుంచి చూపిస్తా చూడండి. మా ఇద్దరు బర్త్డే July 3 కాబట్టి అట్లా 3 మార్క్ చేసి ఉండి, అండ్ నవ్య సుజిత్ అని ఇట్లా రాసి మా రిసెప్షన్ ఫోటో ఉంటుంది, అది ఇట్లా పెట్టిండనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చాలా తక్కువ టైంలోనే కస్టమైజ్ చేసిండు, అది ఇంకా నచ్చింది నాకు. సో మీరు కూడా ఇలాంటి యూనిక్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే సత్య ఫ్యాషన్ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళ పేజ్లో ఉన్న మంచి మంచి గిఫ్ట్స్ని తెప్పించుకోండి. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ తెలుసా, అతను కంప్లీట్ ఏ మెషిన్స్ అవి యూజెస్ కాదు, కంప్లీట్ హ్యాండ్మేడే చేస్తాడు. సో మీరు కూడా ఆయన పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా బయట కూడా అట్లా గార్డెన్లో ఫొటోస్ తీసుకున్నాం. ఇక ఫుడ్ టైం అనమాట. చాలా ఫోటో సెషన్ అన్నీ అయిపోయినాయి. గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఇక అలసిపోయినాం, ఆకలి అవుతుండే లిటరలీ. ఇక చెప్పిన కదా మమ్మీ మంచిగా మటన్ వండింది, అండ్ పూరి ఉండే, అండ్ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ ఇవన్నీ మార్నింగ్వి ఉండే అనమాట. ఇంకా అట్లా ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్ ఇక అవన్నీ తెచ్చుకొని ఇక గార్డెన్లో కూర్చున్నాము. ఇక లోపల ఎందుకు బయట పూల్ దగ్గర ఎంజాయ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. ఫుల్ ముచ్చట్లు, హారర్ స్టోరీస్, పాటలు, ఇక లొల్లి ఉండే అనమాట. ఎక్కడ లేని ముచ్చట్లు అన్నీ ఉంటాయి కదా, అందరం కూర్చుంటే చాలా మంచిగా అంటే మంచిగా చిల్ అయినాము. అనిపిస్తుంది అసలు మంత్లీ ఒక్కసారైనా ఇలాంటి ఫామ్ హౌసెస్ కన్నా లేకపోతే ఏదైనా రిసార్ట్ కన్నా వెళ్ళి ఫ్యామిలీతో చిల్ అయ్యి వస్తే అన్నీ మర్చిపోతాం కదా అనిపిస్తుంది. సో మీరు కూడా మంచిగా అట్లా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 1-2 మంత్స్కి ఒక్కసారైనా అట్లా ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసుకోండి. అండ్ మేము పూల ఎప్పుడెప్పుడు దుంకుదామా అని ఎదురు చూస్తున్నాం అనమాట, నేను నా ఫ్రెండ్ అయితే. చాలా హారర్ స్టోరీస్ చెప్పుకున్నాం. నైట్ కదా కొంచెం భయమైంది, బట్ ఇక అందరం ఉండే వరకు మంచిగా చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే చికెన్ మటన్ తింటున్నా కదా. సో మేము కూర్చునే తినే టైంకి 12:30 దాటిపోయింది అనమాట. అంటే నేను థర్స్డే రోజు తిన్నాను, బట్ ఇంకా రోజు తెల్లకుండా తినేసినట్టు. ఆ తర్వాత టైం చూస్తే 12. సో నా కోసం ప్రాణత్యాగం చేసిన కోడి మేక మీ ఆత్మలు శాంతించాలని మొక్కుతూ తింటున్నా అని చెప్పి ఏదో అట్లా తినేసిన. సాయిబాబాకి సారీ చెప్పి ఇంకా తినేసిన అనమాట. ముందే చూసింటే తినకపోతుండే, బట్ ఆల్రెడీ తిన్న తర్వాత నేను టైం చూసిన, ఇక ఎట్లాగో తినేసిన కదా అని చెప్పి ఇక అట్లా వాటన్నిటికీ సారీ చెప్తున్నాను అనమాట. సో ఆ వీడియో షూట్ చేసినారు, అది కూడా ఒక మంచి మెమరీలా ఉంటుందని చెప్పి నేను యాడ్ చేసేసిన. ఇక అయిపోయింది. ఇక పూల్ పార్టీ చేసుకుందాము అని చెప్పి ఇంకా పూల్లోకి దిగినాము. మొత్తం డాన్సులు, ఆటలు, పాటలు, చాలా అంటే చాలా ఫన్ అనమాట. సో మీరు కూడా ఇట్లా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఫామ్ హౌస్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా అప్పుడప్పుడు హ్యాపీగా అట్లా ఎంజాయ్ చేసి రండి. సో నేనైతే చెప్తున్నా కదా, వీళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎక్కడ అనిపించదు ఈ ఫెసిలిటీస్ లేవు అన్న ఫీలింగ్ రాదు, అన్నీ ఉంటాయి. అండ్ పైన మనకి టెర్రస్ పిల్లలు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో షటిల్ బ్యాట్స్ ఉన్నాయి, క్రికెట్ బ్యాట్ ఉంది, మనకి ఫుట్బాల్ ఉంది. సో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఆ రోజు మధ్యాహ్నం కొంచెం వర్షం పడుతుండే కాబట్టి మేము ఎక్కువ గేమ్స్ ఏం ఆడలేదు. సో ఆ క్లిప్పింగ్స్ ఏం షూట్ చేసుకోలేదు, బట్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అసలు యూట్యూబ్లో ఆఫెన్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ, బట్ ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. ఐల్ ట్రై టు పోస్ట్ రెగ్యులర్లీ. మీరైతే వీడియోస్ చూస్తూనే ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. ఓకేనా? మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన వీడియోస్ ఉంటాయన్నమాట. సో మీరు నన్ను అక్కడ ఫాలో అయితే
మీకు ఆల్మోస్ట్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ, ఫామ్ హౌస్ డీటెయిల్స్ కానీ, కేక్ కొలాబరేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యంటే యూ క్యాన్ ఐదర్ కమెంట్ ఆన్ దిస్ వీడియో ఆర్ యూ క్యాన్ ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ టు నో మోర్ అబౌట్ దిస్. ఓకేనా? సరే ఇంకా బాయ్.